బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో టీడీపీని ఖతం చేసేందుకు కేసీనేని మాస్టర్ ప్లాన్ వేశారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. నానితో కలిసి వైసీపీలోకి టీడీపీ నేతలు వెళ్లబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో 60% టీడీపీని ఖాళీ చేస్తానని నాని ఛాలెంజ్ చేశారు. తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నానికి బలమైన క్యాడర్ ఉంది. నానితో కలిసి వైసీపీలోకి వెళ్లేదెవరు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. నానితో నడిచేందుకు సిద్ధమైన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ అన్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ను కలిశారు నాని అనుచరులు బొమ్మసాని, అలాగే ఎంఎస్ బేగ్. టీడీపీతోనే ఉంటామంటున్నారు బొమ్మసాని, బేగ్. ఏంటి అక్కడ పరిస్థితి? కేసీనేని నాని మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి ప్రచారం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏంటి కేసీనేని మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎవరెవరు వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉంది టీడీపీ నుంచి? నిన్న జగన్ కలిసినటువంటి కేసీఆర్ నాని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేంటంటే టీడీపీని విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీని 60% ఖాళీ చేయబోతున్నాను, రాసి పెట్టుకోండి అంటూ ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట ప్రకారం కేసీఆర్ నాని ఏం చేయబోతున్నప్పుడు విజయవాడ పార్లమెంట్లో ఆయన ఏం చేయబోతున్నారు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దానికి అంటే పూర్తిగా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ నేతల్ని వైసీపీలోకి తీసుకొస్తారా, మొత్తం టీడీపీ నేతలందరూ కూడా వైసీపీలో చేరుస్తారా అనే చర్చ మొదలైందని చెప్పాలి. నిన్న సాయంత్రం ఆయన జగన్ కలిసిన తర్వాత వెంటనే అటు ఎంపీ పదవికి ఇటు పార్టీ పదవి కూడా రాజీనామా చేశారు. మెయిల్ ద్వారా స్పీకర్కి తన ఎంపీ పదవికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను పంపారు. పార్టీ అధినేత కూడా తన పార్టీ సంబంధించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా కేసీఆర్ ఏం చేయబోతున్నారు చర్చ బెజవాడలో జరుగుతుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఆయన చేసిన వ్యాఖ్యలే. అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా 60% ఖాళీ చేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసి అంటే ఆయనతో టచ్లో ఉన్న వాళ్ళు ఎవరు, టీడీపీ నుంచి వైసీపీలోకి కేసీఆర్తో నడిచేది ఎవరనే క్వశ్చన్ అయితే ఇప్పుడు వినబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అటు 7 నియోజకవర్గాల్లో కేసీఆర్ నాని కొంత సొంత సామాజిక వర్గానికి కొంత సొంత కేడర్ని ఆయన ఏర్పరచుకున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కేసీఆర్ నాని ఈ 10 సంవత్సరాల్లో అటు తిరువూరు, నందిగామ, జగ్గైపేట, మైలవరం, తిరువూరు ఈ నియోజకవర్గాలు ఎక్కువగా సొంత కేడర్ని కలిగి ఉన్నారు. అక్కడ సొంత బలాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ లేకపోయినా తాను సింగిల్గా అయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పింది కూడా అదే. తనకి సొంత కేడర్ ఉంది కాబట్టి ధీమాతోనే ఉన్నారనేది మొన్నటి వరకు చెప్పిన మాట. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ వెంట నడుస్తుందా, లేక నేతలంతా కూడా కేసీఆర్ నాని వైపు నడుస్తారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. ఎందుకంటే నిన్న నల్లగొట్ల స్వామిదాస్ అంటే తిరువూరు మాజీ ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రకటించారు టీడీపీని వీడుతున్నానని, కేసీఆర్ నాని వెంట వెళుతున్నానని ప్రకటించారు. కానీ మిగతా నేతలు అంతే ఆయనతో పాటు మొన్నటి వరకు పార్టీకి సంబంధించి ఇష్యూ వచ్చినప్పటి నుంచి మైలవరంలో కీలక నేతగా ఉన్నటువంటి బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి సీట్ ఆశిస్తున్న టీడీపీ నేత ఎంఎస్ బేగు ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అటు వెస్ట్ నియోజకవర్గంలో ఇటు మైలవరం నియోజకవర్గంలో వాళ్ళిద్దరు కూడా వెంటనే కేసీఆర్ నాని జగన్ కలిసిన వెంటనే వీళ్ళిద్దరు వెళ్ళి లోకేష్ని, అచ్చెన్నాయుడిని కలిశారు. మేము టీడీపీలో ఉంటాము, కేసీఆర్ నాని వైసీపీలోకి వెళ్ళి పార్టీకి ద్రోహం చేశారు, మేము మీ వెంటే నడుస్తామంటూ లోకేష్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో మరి మిగతా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? చాలామంది న్యూట్రల్గా ఉన్నారు, వాళ్ళు ఎటువైపు వెళతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే చాలామంది మెజార్టీ నేతలు మాత్రం టీడీపీని వీడేది లేదంటూ వాళ్ళు చెప్తున్న మాట. ఎందుకంటే కేసీనేని చిన్ని కూడా గత ఏడాది కాలంగా కేసీనేని సోదరుడు కేసీనేని చిన్ని కూడా గత ఏడాది కాలంగా నేతలతో టచ్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరితో టచ్లో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా కేడర్ కొంత దగ్గర అయిన నేపథ్యం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నానిని కాదనుకుని ఇప్పుడు చిన్ని వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దానిలో ప్రధానంగా మనం చూస్తే బొమ్మసాని సుబ్బారావు కానీ ఎంఎస్ బేగ్ కానీ వీళ్ళిద్దరు కూడా టీడీపీలో ఉంటామని చెప్పడమే. అయితే ఇప్పుడు కేసీఆర్ నాని వాళ్ళని వదులుకుని మిగతా నేతలు ఎంతమందిని పార్టీలోకి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు నిజమైతే చూడాల్సిన అవసరం ఉంది. 60% అంటే దాదాపు 7 నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎంతమందిని ఆయన వైసీపీలోకి తీసుకొస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ నాని వెళ్ళినా తాము పార్టీ వీడమని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ బొమ్మసాని సుబ్బారావు, ఎంఎస్ బేగు, వాళ్ళతో పాటు మరికొంతమంది నేతలు కూడా టీడీపీతో ఉన్నామని నిరూపించుకోవడానికి అచ్చెన్నాయుడిని, లోకేష్ని కలవడానికి ఈరోజు కూడా కొంతమంది అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. నాని వెళ్ళినా మేము పార్టీ మారేది లేదంటూ వాళ్ళు చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి నాని చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది సచిన్. కానీ నానికి మద్దతు ఉంటుందా లేదా అని చూడాలి. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ అనేది కొంత కమ్మ సామాజిక వర్గం డ్యామేజ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ కి రాబోతున్నా రాజేష్. ఎందుకంటే ఏ ధైర్యంతో కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు? ఎందుకంటే 60% ఖాళీ చేస్తా అని చెప్తున్న పక్షంలో దాదాపు అంటే 16లో ఎలా కాదన్నా ఒక
9 నుంచి 10 స్థానాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అటువంటి నేపథ్యంలో ఏంటి అక్కడ టీడీపీ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ఏ నియోజకవర్గాలు ప్రధానంగా ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు? ప్రస్తుతానికి ఆయన కొంత బలంగా నమ్మేది ఆయన పార్లమెంటుకు సంబంధించి తన ఎంపీ నిధులతో అభివృద్ధి చేసిన నియోజకవర్గాలు తిరువూరు, నందిగామ, మైలవరం. ఈ 3 నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నిధులతో టాటా ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ 3 నియోజకవర్గాల నేతల మీదే నాని దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ అభివృద్ధి పనులు చేశారు, వాటితో పాటు జగ్గేపేటలో కూడా కొంత చేశారు. కానీ ఎక్కువగా నందిగామ, మైలవరం, తిరువూరు ఈ 3 నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలనే ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా తిరువూరు మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ స్వామిదాసు కేసీఆర్ నాని వెంటే తన ప్రయాణం అంటూ ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో మైలవరంలో ఇంకా టీడీపీ నేతలు ఎవరున్నారు, వాళ్ళని వైసీపీలోకి ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా నందిగామ, జగ్గేపేటలో కూడా టీడీపీలో ఉన్న నేతల్ని తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ నాని చేసే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సిటీకి సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వచ్చే అవకాశం బొండావమ్మ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు. వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి జలీల్ ఖాను, బుద్దా వెంకన్న వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్ని ఎప్పటి నుంచో విభేదిస్తున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి విజయవాడ సిటీలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో టీడీపీ నేతల్ని కేసీఆర్ని టచ్ చేసే అవకాశం లేదు, వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళని తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. కానీ సిటీకి బయట ఉన్నటువంటి నియోజకవర్గాలు తిరువురు కానీ, నందిగామ, మైలవరం, జగ్గేపేట ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ నేతల మీదే కేసీఆర్ని ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాల నుంచే నేతలను కానీ క్యాడర్ను కానీ బయటికి తీసుకొచ్చి వైసీపీలోకి చేర్చే అవకాశం మాత్రం ఉంది. ఆ నియోజకవర్గాల మీదే నాని కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ నియోజకవర్గం మీదే ఎక్కువగా ఓట్లు కూడా ఎక్కువగా ఆ నియోజకవర్గంలో ఆయనకి పోలయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో అయినా నిర్ణయాలు ఉంటాయని అనుకోవచ్చు. ఇక గన్నవరం ఇక నూజివీడు నియోజకవర్గం ఉంది. నూజివీడు నియోజకవర్గంలో ఎంత మేరకు నేతలు వస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ నాని స్టేట్మెంట్ మాత్రం ఒక కీలక కామెంట్ అని చెప్పాలి. ఎందుకంటే పార్టీ మారే క్రమంలో ఆ వ్యాఖ్య ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు. కాబట్టి అది నిలుపుకుంటాడా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్, ఏంటి టీడీపీ వ్యూహం ఏంటని చెప్పుకోవచ్చు? ఎందుకంటే 60% ఖాళీ చేస్తా అని చెప్తున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి కీలక నేతలు ఎవరైనా ఇప్పుడు అక్కడ పర్యటించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అక్కడికి వచ్చి అక్కడ నేతలతో మాట్లాడే అవకాశం ఉందా? టీడీపీ ఆల్రెడీ వ్యూహంలో భాగంగానే కేసినేని చిన్నిని ఇన్ఛార్జిగా ఆల్రెడీ అనధికారిక ఇన్ఛార్జిగా ఏడాది కింద ప్రకటించింది. కేసినేని నానికి టికెట్ లేదని ఏడాది ముందే అనధికారికంగా వాళ్ళు చెప్పేశారు. కానీ కేసినేని నాని టీడీపీ ఎక్కడ కూడా బయటపడకోకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కేసినేని చిన్ని సమాంతరంగా ఎంపీతో పాటు సమాంతరంగా ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వ్యూహంలో భాగంగానే కేసినేని చిన్నిని తీసుకొచ్చారు. ఆ వ్యూహాన్ని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో కొంత సక్సెస్ అయ్యారని వాళ్ళు భావిస్తున్నారు. కానీ కేసినేని నాని మాత్రం వాళ్ళ వ్యూహాలను తిప్పి కొడతాను, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో గెలిచి చూపిస్తాను, టీడీపీకి పెద్ద షాక్ ఇస్తానని కేసీఆర్ నాని చెప్తారు. కానీ టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగానే నాని ఉన్నా కానీ ఆ తమ్ముడిని చిన్నిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అనధికార ఇన్ఛార్జిగా అక్కడ పర్యటనలు పెట్టుకోవడం, సామాజిక కార్యక్రమాలు చేసుకోవడం, ఆయన పర్యటించుకోమని చెప్పడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వ్యూహం ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా నాని ఇప్పుడు అధికారికంగా వైసీపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి అటాక్ ఉంటుంది, ఎలా కేడర్ని కాపాడుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. నానిని ఒంటరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా టీడీపీ చేస్తుంది. ఎందుకంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చంద్రబాబు మీద కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, పార్టీ మీద కూడా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది పార్టీకి ఇబ్బంది కలిగేలా, పార్టీ డ్యామేజ్ కాకుండా, కార్యకర్తల్లో ఇబ్బంది కలగకోకుండా చూసుకునే విధంగా టీడీపీ అయితే వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కేసీనేని చిన్నితో పాటు బుద్దా వెంకన్న, దేవినేని ఉమా వీళ్ళంతా కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నానిని టార్గెట్ చేస్తూ వాళ్ళంతా కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఆ కౌంటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అటాకింగ్ మోడ్లోకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా టీడీపీ ఆ వ్యూహాలను అమలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం విజయవాడలో టీడీపీని ఖతం చేయాలని కేసీఆర్ని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. నానితో కలిసి వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో 60% టీడీపీని ఖాళీ చేస్తానని నాని ఛాలెంజ్ చేశారు. తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాలు నానికి బలమైన క్యాడర్ ఉంది. నానితో కలిసి వైసీపీలోకి వెళ్లేదెవరు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ముఖ్యంగా